బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మున్సిపల్ అధికారులు షాక్ ఇచ్చారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. తాడిపత్రిలోని పెద్దారెడ్డి ఇంటికి కొలతలు వేశారు మున్సిపల్ అధికారులు. మున్సిపల్ పార్క్ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు కట్టారని ఆరోపణలున్నాయి. నోటీసులు ఇవ్వకుండానే కొలతలు వేయడంపై వైసీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆదేశాలతోనే అధికారులు అత్యుత్సాహం అంటున్నారు వైసీపీ నేతలు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. అధికారులు అక్కడ కొలతలు నిర్వహిస్తున్న విజువల్స్ కి సంబంధించి. అవును, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మున్సిపల్ అధికారులు షాక్ ఇచ్చారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. తాడిపత్రిలోని పెద్దారెడ్డి ఇంటికి వెళ్లారు అధికారులు. అక్కడ కొలతలు తీస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మున్సిపల్ పార్క్ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు కట్టారంటూ కూడా ఆరోపణలున్నాయి. నోటీసులు ఇవ్వకుండానే కొలతలు వేయడంపై వైసీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆదేశాలతోనే అధికారులు అత్యుత్సాహం అంటున్నారు వైసీపీ నేతలు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి నాయుడు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నాయుడు, ఇటు అధికారులు కొలతలకు సంబంధించి ఇన్ఫాక్ట్ ఆ ఇంటికి సంబంధించి కొలతలు తీయడంపై వైసీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో లీగల్గా ముందుకు వెళ్ళబోతున్నారా, లేకపోతే అక్కడ పార్టీల మధ్య యుద్ధం నడుస్తుంది అనుకోవాలా? సచిన్, మొత్తం మీద అయితే మాత్రం తాడిపత్రి నియోజకవర్గంలో ఒక వాతావరణం ఇప్పటికే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇది ఇప్పటిది కాదు, గతంలో కూడా ఈ పెద్దారెడ్డి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆ ఇంటి భగత్ సింగ్ నగర్లో ఉన్నటువంటి పార్కుకు అతి సమీపంలోనే ఈ ఇల్లు నిర్మాణం చేపట్టి అక్కడ ఆ కుటుంబ సభ్యులతో కూడా నివాసం ఉంటున్నట్టుగా చెప్తారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఆ స్థలానికి పార్కు స్థలం కూడా కాస్త వీరు ఆక్యుపై చేశారు అనేది ఒకటి. అయితే ఇటువంటి పరిస్థితులను ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం మారిన తర్వాత గతంలో మరి ఆరోపణలతో మరి రోడ్డు మాత్రమే ఆక్రమించారు, రోడ్డు కూడా సెటిల్ అయిపోయింది అన్నప్పుడు ఒక వార్త చెప్తారు. అయితే మాత్రం మొత్తం మీద ఇప్పుడు మరొకసారి మున్సిపల్ అధికారులు అక్కడికి వెళ్ళి కొలతలు వేయడం ఇవన్నీ చూస్తుంటే ఎవరు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే మున్సిపల్ అధికారులు అక్కడికి వెళ్ళి కొలతలు వేశారని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి దీన్ని వైసీపీ నాయకులు ఎలా చూస్తారు? ముఖ్యంగా లీగల్ గా ముందుకు వెళ్తారా? అందులోనూ మున్సిపల్ అధికారులు ఎటువంటి వివరణ ఇవ్వట్లేదు. ఇక్కడ ఏం చేశారు, అసలు ఆక్యుపై చేశారా, ముఖ్యంగా ఆక్రమణకు గురైందా, లేదంటే మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వీళ్ళంతా కరెక్ట్ గా ఉన్నారా అనేది కూడా ఏమీ చెప్పినటువంటి పరిస్థితి. ఈ మీడియా సంప్రదించినా ఫోన్ చేసినా కూడా కొలతలు వేసామని చెప్పి అక్కడి వరకు చెప్తున్నారు తప్ప దాని తర్వాత ఏంటి, అసలు వీళ్ళు ఆక్రమణకు గురైందా, మిగతా వివరాలు ఏంటి, మిగతా చర్యలు ఏంటి, ఎలా ఉండబోతున్నాయి అనేది మాత్రం మున్సిపల్ అధికారులు ఎక్కడ స్పందించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అయితే మాత్రం వైసీపీ నాయకులు దీన్ని ఎలా చూస్తారు? ముఖ్యంగా ఇప్పుడు లీగల్ గా వెళ్లే అవకాశం ఉంటుందా? మున్సిపల్ అధికారులు ఒకవేళ స్పందిస్తే మాత్రం వైసీపీ నాయకులు లీగల్ గా వెళ్లే అవకాశం ఉంది. అయితే ఇది ఖచ్చితంగా మా ప్రైమసీస్ లోనే మేము కట్టుకున్నామని వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి పక్కనే పార్కు స్థలాన్ని ఆక్రమించారని చెప్పేసి ఎవరో కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో మరి ఇప్పుడు దీన్ని ఎలా చూస్తారు? ముఖ్యంగా ఇప్పుడైతే మాత్రం తెలుగుదేశం అభ్యర్థి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి, జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మరి దీని మీద ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా ఈ గతం నుంచి కూడా పెద్దారెడ్డి వర్సెస్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనేది ఎప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాల కాలంగా కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం, ఒకరి మీద దాడులు, అందులో ముఖ్యంగా పోలింగ్ రోజున కూడా విపరీతమైన దాడులు కూడా జరిగినటువంటి పరిస్థితి. ఆ తర్వాత కాలంలో కూడా ఈ కౌంటింగ్ కూడా, ఎందుకంటే కోర్టులు వీళ్ళు ఇద్దరిని కౌంటింగ్ కూడా హాజరు కాకూడదని తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఇవి ఇలాగే కొనసాగుతాయా? దీనికి ఏమైనా ఫుల్ స్టాప్ ఉంది? ఎక్కడ ఫుల్ స్టాప్ ఉంది? ముఖ్యంగా ఎవరు దీన్ని ఇనిషియేట్ తీసుకుంటారు? వైసీపీ నాయకులు తీసుకుంటారా, లేదంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి జేసీ అస్మిత్ రెడ్డి ఏమైనా తీసుకుంటారు? ఎక్కడ దీనికి ఫుల్ స్టాప్ పడుతుంది అనేది ఇంకా పెద్ద జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్టు. కానీ నాయుడు, అధికారుల వెర్షన్ ఏంటి? ఎందుకంటే వైసీపీ అంటుంది ఏంటంటే కనుక నోటీసులు ఇవ్వకుండానే కొలతలకు సంబంధించి తీస్తున్నారు, కొలతలు తీయడానికి వచ్చారంటూ కూడా వైసీపీ నేతలు చెప్తున్న నేపథ్యంలో ఇటు అధికారుల నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుంది? ఏమైనా నోటీసులు ఇచ్చారట? అదే ఇప్పుడు అధికారులు, మున్సిపల్ అధికారులు అయితే మాత్రం మాకు కంప్లైంట్ వచ్చింది, మేము పోయి వెళ్ళి అక్కడ కొలతలు వేసామని అంతవరకే చెప్తున్నారు తప్ప మిగతాది ఏది చెప్పట్లేదు. ముఖ్యంగా అక్కడ ఆక్రమణకు గురైందా, లేదంటే కరెక్ట్ గా ఉందా, లేదంటే ఏంటి, ఎవరు కంప్లైంట్ చేశారు, ఫర్దర్ మీ స్టెప్ ఎలా ఉండబోతుంది, నోటీసులు ఇవ్వబోతున్నారా, లేదంటే ఏమైనా ఆక్రమణలు ఉంటే మీరు ఏమైనా తదుపరి చర్యలు ఏంటి, ఇటువంటి వాటికి అసలు మున్సిపల్ అధికారులు ఎటువంటి స్పందన లేనటువంటి పరిస్థితి. మరి పూర్తిగా దీన్ని ఏదైతే ఉందో ఆక్రమణకు గురైందని చెప్పేసి ఎప్పుడు వీరేమైనా వివరణ ఇస్తారా, లేదంటే డైరెక్ట్ యాక్షన్కి వెళ్తారా అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది సచిన్. రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు కేతిరెడ్డికి సంబంధించి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మున్సిపల్ అధికారులు షాక్ ఇచ్చారు. తాడిపత్రిలోని పెద్దారెడ్డి ఇంటికి కొలతలు తీస్తున్నారు మున్సిపల్ అధికారులు.
ఈ నేపథ్యంలో మున్సిపల్ పార్క్ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు కట్టారంటూ కూడా ఆరోపణలున్నాయి. నోటీసులు ఇవ్వకుండానే కొలతలు వేయడంపై వైసీపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆదేశాలతోని అధికారులు అత్యుత్సాహం అంటున్నారు వైసీపీ నేతలు.